హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనములో ఇలా రాయబడి ఉంది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బలహీనులు కావద్దు, ధైర్యంగా ఉండండి. మీ కార్యము ఏమవుతుందట? సఫలమవుతుందట. బలహీనంగా ఎట్టి పరిస్థితులు విశ్వాసంలో పడిపోవద్దు, ప్రార్థనా జీవితంలో పడిపోవద్దు, కన్నీటి జీవితంలో పడిపోవద్దు. ఖచ్చితంగా మీరు ధైర్యం వహించండి. దేవుని వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసమును పెంచుకోండి, దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టండి, ధైర్యంగా ఉండండి. అపవాది ఏం చేస్తాడంటే అధైర్యపరుస్తూ ఉంటాడు. మీరు అధైర్యపరచబడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. అర్థమైందా? మీరు బలహీనులు కాకుండా ధైర్యంగా ఉండండి. మీ కార్యం ఏమవుతుందట? సఫలమైపోద్దంట. దేవుడు సఫలం చేసేస్తాడు. దేనికైనా కావాల్సిన ధైర్యం అండి. ఎప్పుడు ధైర్యం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? యెహోవా నీకు నిజ రక్షకుడుగా నీవు స్వీకరించినప్పుడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక సత్యమును బలంగా నమ్మినప్పుడు, నా ప్రక్కనే నా పక్షమును ఉన్నాడని ఆ సత్యాన్ని నువ్వు స్వీకరించినప్పుడే నీకు తెలుస్తుంది. ఏంటో తెలుసా? ధైర్యము 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 నీకు ఫుల్గా నీ మీదకి వచ్చేస్తుంది. నాకు వాగ్దానం ఉంది, యెహోవా నాతో మాట్లాడారు, ఆయన దక్షిణ హస్తాలు మాకున్నాయి, ఆయన నీతి హస్తం మా మీద ఉంది, ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే వీటిని నువ్వు నెమరవేస్తూ ఉంటావో నీలో నీకు ధైర్యం వచ్చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉన్నావనుకో, ఏం చేస్తాడంటే ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఈరోజు అందరికీ నేను చెప్తున్నాను, ఏ పరిస్థితులను బట్టి మీరు బలహీనమైపోతున్నారో నాకు తెలియదు. దయచేసి బలహీనం అనేది ఒక దయ్యం, అర్థమైందా? బలహీనం అనేది ఒక చీకటి, ఒక దురాత్మ. ఆ బలహీనతని ఎగిరి తన్నండి. మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి. మీ కార్యాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? సఫలం చేయబోతున్నాడు. ఏమండి, ఎన్నో మాటలు దేవుడు మన జీవితాల్లో చెప్పాడండి. ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరిచాడు. ఆయన మనిషి కాదు కదా చెప్పేటోడు, చేయకుండా ఉండేటోడు అంటానికి ఆయన మనిషి కాదు కదా, దేవుడు కదా. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. పరిస్థితి ఒకలాగా ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన వాక్కును ఆయన నెరవేరుస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు ధైర్యంగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో మీకు ధైర్యం కావాలి. యెహోవా ధైర్యం మీరు కలిగి ఉండాలి. వాగ్దానాల బలం మీరు పొందుకుని ఉండాలి. విశ్వాసంతో ఉండండి, పడిపోవద్దు, బలహీనలు కావద్దు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎందుకో తెలుసా? నువ్వు ధైర్యంగా ఉంటే ఆయన కార్యం సఫలమైపోద్ది. నీ పట్ల ఆయన ఊహించిన వ్యూహం సఫలం చేసేస్తాడు. నువ్వేదైతే ప్రార్థన చేసి అడుగుతున్నావో దాన్ని సఫలం చేసేస్తాడు. కార్యాలన్నీ దేవుడు సఫలం చేసుకుంటూ వస్తాడు. ధైర్యంగా ఉండు. బలహీనతలో నుంచి నువ్వు ఫస్ట్ బయటికి రా. అవిశ్వాసం నుంచి నువ్వు బయటికి రా. అల్ప విశ్వాసంలో నుంచి నువ్వు బయటికి రా. పడిపోయిన పరిస్థితి నుంచి లేచి నిలబడు. ధైర్యంగా ముందుకెళ్ళిపో. ఆయన నీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. ఈ రోజున నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఈ రోజున ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. అర్థమైందా ప్రియ విషయమా? నాతో కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారు. మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి, నేను మీ కార్యాన్ని సఫలం చేస్తానన్నారు. నిజంగా నీ బిడ్డలకి గుండె ధైర్యాన్ని కలగచేయండి. మీరున్నారన్న ధైర్యాన్ని కలగచేయండి. మీ వాగ్దానాల ధైర్యాన్ని కలగచేయండి ప్రభా. వారి కార్యము యేసు నామములో సఫలమగునుగాక. వీరు ప్రార్థనలో అడిగిన కార్యం, వీరు దర్శనములో పొందుకున్న కార్యం, వీరు ప్రవచనంగా వినిన కార్యం యేసు నామములో సఫలమగునుగాకని ప్రార్థిస్తున్నా. అద్భుతం చేయి, కృప చూపించు, అద్భుతాన్ని స్ప్రెడ్ చేయండి. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. నీ కార్యము యేసు నామముల ప్రభ నీ ప్రజల పట్ల సఫలమగునుగాక. ప్రతి ఒక్కరూ పడిపోయిన వారు లేచి నిలబడాలి. అల్ప విశ్వాసులు లెగవాలి, బలహీనులు లెగవాలి, బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. నీ కార్యాన్ని ధైర్యంగా నీ బిడ్డలు
పొందుకోవాలి. అట్టి కృప దయచేసి కృపను విడుదల చేయమని, అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళుతున్న బిడ్డలు దీవించడం, వారి చదువుల్లో దీవెన, రాకపోకల్లో దీవెన ప్రభ, కంచె కాపుదల ఉంచండి ప్రభ. రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ప్రభ, ఆయా ఐసీయూలో ఉన్నవారిని, వెంటిలేటర్ల మీద ఉన్నవారిని డిశ్చార్జ్ చేస్తూ నామములో ప్రాణాపాయ పరిస్థితులు తప్పించబడాల, డిశ్చార్జులు జరగాల, నార్మల్ వాటికి డిశ్చార్జులు జరగాల యేసు నామములో నువ్వు కార్యం చేయండి ప్రభా. అలానే వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, దీవించండి. పరిశుద్ధాత్మనికి స్తోత్రం. ఈ రోజున ప్రభు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి సంతోషాన్ని నెలకొల్పండి. ఇదే సంతోషం ప్రతిరోజు వారు ఉండినట్లుగా సహాయం చేయండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు నీ దయాకిరీటాన్ని ఆ బిడ్డల మీద ఉంచి ముందుకు నడిపించమని యేసు అతి పరిశుద్ధ దివ్య శక్తి ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియదేవ జనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న కామెంట్ చేయండి. మేము బలహీనతలో నుంచి ధైర్యంలోకి వస్తున్నాం, దేవుడు మా కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. నేను ధైర్యంగా ఉంటున్నాను, ఈ రోజు నుంచి దేవుడు నా కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.